వందనాలు. చూడండి కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 12. చాలండి. చూడండి, పౌలు గారు ఒక మాట చెబుతూ అంటున్నాడు, తాను నిలిచిచున్నానని తలంచుకున్నవాడు పడిపోకూడనట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేనా చదివింది? అయితే పౌలయ్య గారు ఏమని చెబుతూ ఉన్నాడంటే కొరింథీ సంఘానికి, ఆయన ఎంతో కష్టపడి దరిదాపు 1.5 year అంటే 18 నెలలు కొరింథీలో ఉండి సంఘమును కట్టాడు. అపోస్తుల కార్యాలు ఉంటుంది. అయితే తాను కట్టి మిషనరీ యాత్రకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సంఘములో కాస్త గలిబిలి జరిగింది. సంఘములో కాస్త అలజడి రేగింది. ఎలాగ జరిగిందంటే విగ్రహారాధన వచ్చేసింది. ఎలా జరిగింది అంటే జారత్వం వచ్చేసింది. ఎలా జరిగిందంటే ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అని కూడా పౌలు గారు బాధపడుతున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే పౌలు గారు కట్టిన సంఘములో ఇది ఎన్నప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. అప్పుడు ఏమని చెబుతున్నాడంటే, అయ్యా కొరింథీయుల పట్టణస్థులారా, మీరందరూ ఎవరు అని 10వ వచనం పైన ఒక మాట ఉంటుంది, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని ప్రారంభిస్తూ అంటున్నాడు. మీరందరూ ఒకే బండలో పానం చేశారు, మన్నను తిన్నారు, మేఘము కింద బాప్తీసం పొందారు, ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారు అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడంటే, అయితే మీరెవ్వరు కూడా ఆయనకి ఇష్టలుగా బతకలేకపోయారని చెప్తున్నాడు. అంటే నేటి సంఘములో కానీ, కుటుంబములో కానీ, సమాజములో కానీ మనము ఎవరికి నచ్చినట్టు బ్రతకకపోయినా దేవుడికి నచ్చినట్లు బ్రతికితే వాళ్ళకు కూడా నచ్చుతాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ మనం అనుకుంటాం నీకు నచ్చాలేటి అంటే తప్పది. మొదట ఆ వ్యక్తికి నచ్చకపోయినా దేవుడికి నచ్చినట్లుగా బ్రతికితే అప్పుడు వారికి కూడా మనం నచ్చుతాం. దేవునికి స్తోత్రం. అయితే పౌలు గారు వారి గురించి చెబుతూ అంటున్నాడు, మీరెవరైనా సరే మీరున్న స్థితిలో నిలబడిన వాళ్ళు గమనించవలసింది ఏంటంటే పడిపోకుండా చూసుకోండి. ఎందుకో తెలుసా, చాలామంది చాలా చోట్ల నేను పడిపోను, నేను అసలు అబద్ధం ఆడను, అసలు నేను తప్పు చేయను అని కొన్ని స్వయంభావం కలిగిన మాటలు మాట్లాడతారు. అలాగనుకుంటే మరి పౌలు మాట ఎందుకు చెప్పాడు? పౌలు గారి మాట చెప్పడానికి గల కారణం తన అంతర్యామి ఏంటో తెలుసా? నేను ఏదైతే చెయ్యకూడదు అనుకున్నానో అదే చేస్తున్నది నేను కాదు కానీ నా యందు నివసించు నా శరీరమే. అంటే శరీరముతో ఉన్నంత కాలము కూడా పడిపోయే పరిస్థితులు మనకు వస్తాయి. కాబట్టి పౌలు గారు పడిపోకుండా చూసుకోండి. ఆ పైన 9 చివర్లో కూడా ఒక మాట అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోతానేమో అని నన్ను నేను ఏం చేస్తున్నాను, నలగగొట్టుకుంటూ దానిని శరీరాన్ని. ఎందుకు శరీరాన్ని లోబర్చుకోవాలి? శరీరం అతిశయపడుతుంది, శరీరం కోరికలు కోరుకుంటుంది, శరీరం తను కనపరచుకోవడానికి ఇష్టపడుతుంటుంది, శరీరం అలంకరణ కోరుకుంటుంది, శరీరం పుష్టిగా ఉండడానికి కోరుకుంటుంది, ఆరోగ్యంగా ఉండడానికి కోరుకుంటుంది. ఈ శరీరం పాపానికి చోటు ఇవ్వటానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి పౌలయ్య గారు అంటున్నాడు, నేను మీకు ప్రకటించి మీకు మంచి చెప్పి మీరు ఇలాగుండండి అని చెప్పి నేను తప్పిపోతానేమో, మీరు తప్పు చేయొద్దని చెప్పేసి నేను తప్పు చేస్తానేమో, మీరు మంచిగా ఉండనని చెప్పేసి నేను చెడ్డగా బ్రతుకుతానేమో, మీరు ఆ పని చేయొద్దని చెప్పేసి నేను ఆ పని చేస్తానేమో, మీరు ఆ చోటుకి వెళ్ళొద్దని చెప్పి నేను ఆ చోటుకి వెళ్తానేమని పౌలు గారు తన్ను తాను నలగొట్టుకుంటున్నాడు. ఎలా నలగొట్టుకుంటున్నాడు? ఎలాగా? వాక్యము చేత. దేవునికి స్తోత్రం. వాక్యము చేత చెబుతూ అంటున్నాడు, మీరు కూడా పడిపోకుండా ఏ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఒకరికి ప్రార్థన చేస్తూ ఉంటారు, 1 గంట ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది, ఆ గంటలోంచి కిందకి పడిపోండి, జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం. ఒక 5 అధ్యాయాలు చదువుతావు,
ఆ 5 అధ్యాయాల నుంచి కిందకు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. దేవునికి స్తోత్రం. దేవుడి కొరకు రేపొద్దున ఏదో చేద్దామనుకుంటావు, ఆ పరిస్థితిని కిందకు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. రేపు ఆదివారం నేను 10ంటికి ఆరాధన, నేను 10:30కి వెళ్ళిపోతాను, 9:30కి వెళ్ళిపోతాను అనుకున్నావా? ఆ 9:30 కిందకు పడిపోకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందన్నమాట. ఎందుకో తెలుసా? ఒక మనుష్యుడితో మాట్లాడితే చిన్నపోతాడేమో కానీ దేవాతి దేవుడు గనక మనతో మాట్లాడితే మన ఏమాత్రం కూడా చిన్నబాము. దేవునికి స్తోత్రం. కారణం యేసయ్య మాట్లాడితే గోడార్థంగా మాట్లాడు. దేవుడు మాట్లాడితే లోపల ఒకటి ఉంచుకుని పైకి ఒకటి మాట్లాడు. దేవుడు మాట్లాడితే సరి చేయడానికి మాట్లాడతాడు తప్ప ఆయన ఇంకా అవమానం చేయటానికి, నిందలు చేయటానికి, 10 మంది ఏలెత్తి చూపడానికి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అంతేగా యేసయ్య శిష్యులతో నడిచేటప్పుడు, ఆ ప్రయాణం చేసేటప్పుడు ఎంత చక్కగా ఉంటుందంటే శిష్యులతో సంభాషణ. అటువంటి యేసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యమై ఉన్నప్పుడు, ఆ వాక్యము మనం వింటున్నప్పుడు, వినేటప్పుడు మన పరిస్థితి ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనే చూసుకోవాలి, కానీ కిందకు పడిపోకుండా మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పడిపోతాము అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది, అందుకే పడిపోయాను. అది తప్పది. పడిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది బైబిల్. చాలామంది అంటారు దావీదు తప్పు చేశాడు, దావీదే తప్పు చేశాడు, నేను చేత వచ్చిందని కొంతమంది అన్నారు. నేను అన్నాను, పాస్టర్లే అన్నారు. వాళ్ళకి తెలుసో తెలియదు కానీ దావీదు గారు పడిపోయినప్పుడు పరిశుద్ధ గ్రంథము దేవుడు ఆ రహస్యాన్ని దాయకుండా బట్టబయలు చేసిన కారణం ఏంటో చెప్పనా? దావీదే పడిపోయాడు, నువ్వు పడిపోతాం ఏంటని కాదు రోయ్. దేవుడు ఒకవేళ నీకు ఇష్టమై, దేవుడికి నువ్వు ప్రియమైన వ్యక్తిగా, ప్రియమైన దానిగా ఉంటే ఒకవేళ నిజంగా నువ్వు పడకూడని పరిస్థితులు పడిపోతే దేవుడు పైకి లేపుతాడు. అయితే కావాలని పడిపోతే, తెలిసి పడిపోతే, పాపమని తెలిసి కూడా పాపములో పడిపోతే ప్రభువు అన్నాడు నువ్వు పందివి. అర్థమైంది? అంతేనా అన్నాడు? పంది అంటే ఎలా పోల్చాడంటే నిన్ను కడిగి శుభ్రపరిచినా నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు, నేను తీసుకొచ్చి ఇంటి దగ్గర కట్టినా నువ్వు మళ్ళీ కుక్కలాగా వెళ్ళిపోతావు అని పరిశుద్ధ గ్రంథంలో జంతువులు ఎన్నున్నా కానీ దేవుడు రెండింటితోనే పోల్చాడు మనిషిని, తిరిగి వెళ్ళిపోతున్న వారిని. అర్థమైందా? కానీ పౌలు గారు అంటున్నాడు, వారు పడిపోతూ లెగుస్తూ తండ్రి భార్యతో తప్పు చేస్తున్నాడు, మందిరానికి వచ్చేస్తున్నాడు, భిన్నమైన బోధ తట్టు తిరుగుతున్నాడు, మళ్ళీ మందిరానికి వచ్చేస్తున్నాడు. ఈ పరిస్థితి అక్కడ సంభవిస్తున్నప్పుడు అంటున్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుచున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడంటే దానికి అర్థం ఏంటి? మీరైనా నేనైనా ఎవరైనా యేసు ప్రభు తర్వాత ఉన్న ప్రపంచ సేవకులు ఎవరైనా సరే భక్తులే పడిపోయారు. కానీ నేను పడను, నేను నెంబర్ 1, నా మాటలో తేడా ఉండదు అని అనుకోకూడదు ఎప్పుడైనా సరే. ఎవరు గమనించండి, నువ్వు ఆ వ్యక్తితో అలా మాట్లాడావంట కదా అని అంటే అస్సలు కుదరదు అని అనకూడదు. ఆలోచించాలి, మాట్లాడే ఉంటానేమో, మనిషిని కదా, మాట్లాడే ఉంటానేమో అని అనుకోవాలి. అంతేగాని అస్సలు కుదరదు, అది అసలు ఆ మాట నేను మాట్లాడాలి అని మనం అనకూడదు. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాము కాబట్టి పొరపాట్లు జరగవచ్చు, కానీ సరిదిద్దుకోవటానికి అవకాశాలు మనం వెతుక్కోవాలి. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ చెబుతున్నాడు. ఎందుకో చెప్తున్నాడు అంటే దాని పైన కూడా చెప్తాడు, మీరు ఎలాగే ఉంటే మీ పితరులు ఏమైపోయారు తెలుసా? శనిగారు నశించిపోయారు, శోధించారు, చనిపోయారు, వ్యభిచారం చేశారు, ఇంచుమించు 23,000 మంది ఒక్క దెబ్బకి చచ్చిపోయారు. ఒకే ఒక్క దెబ్బకి 23,000 మంది కూలిరి. ఏ కారణం చేత? వ్యభిచారమైన కారణం చేత. అక్కడ పాత నిబంధనలు శరీర సంబంధంగా వ్యభిచారం చేశారు, కొత్త నిబంధనలు వ్యభిచారం కళ్ళతో చూస్తే చాలు. ఇది ఎంత క్రిటికల్ తెలిసింది, చాలా క్రిటికల్. దేవుడు మాటలు వింటున్నప్పుడు 1,00,000 మందిలో విన్నా, ఒక్కరగా విన్నా దేవుడి మాటలు ఏమైనా మారతాయా? ఇది ఇలాగే ఉంటాయి. 10,000 మందిలో వాక్యం అనుకో, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే కాదు, దేవుడు వ్యక్తితో కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక విశ్వాసి, క్రీస్తును ఎరిగిన వాడు, లేదా ఒక బోధిస్తున్న సేవకుడు క్రీస్తును పట్టుకుని
పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్న వారు ఎవరైనా సరే, నేను చెప్తాను, సేవకుడు కానీ, విశ్వాసి కానీ, సంఘ పెద్ద కానీ, లేకపోతే ఆ గాయకుడు కానీ, గాయకుడు కానీ, ఎవరైతే క్రీస్తు ఆత్మచేత నింపబడతారో వారు ఆత్మీయ జీవితంలో నుండి దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయి. దానికి గల కారణాలు ఏంటన్నది మనం ధ్యానించుకుందాం. ఒక వ్యక్తి దిగజారిపోవటానికి లేదా పడిపోవటానికి లేదా పతనమైపోవటానికి గల కారణాలు వాక్యాన్ని వాక్యముతోటే మనం సంబోధించాలి. దేవునికి స్తోత్రం. ఏ విషయములో కూడా మన వ్యక్తిగత జీవితంలో గనక ఏది జరిగినా దాని వెలుపలకు మనం వెళ్ళకూడదు. మనము పరిశుద్ధ గ్రంథం లోపడే అన్నీ ఇందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు. మనుషులు మనం ఎటువంటి వాళ్ళు చెప్పనా అంగీకరించం. మన మనుషులు ఎటువంటి వాళ్ళు తెలుసా ఒప్పుకోము. నేను చెప్పితే మీరు ఒప్పుకోకపోతే పర్వాలేదు, కానీ దేవుడు చెప్తే ఒప్పుకోవాలి కదా. అవునా కదా? దేవుడు చెప్తే ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన అన్యాయస్తుడు కాదు, అక్రమం చేసేవాడు కాదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో ఎట్ట మాత్రం అనీతి లేదు, ఆయన అన్యాయస్తుడు కాదు, చోరుడు కాదు, ఎవరు కాదు, ఆయన దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నవాడైనా, దేవదూతల కంటే ఎత్తైన వాడైనా, ఆయనలో ఎంత మాత్రము కూడా ఇంత తప్పు పట్టుకోవటానికి కూడా ఆయన జీవించిన దినాలలో పరిసెలు సర్దుకలు తలలో పడేసుకున్నారు. ఆయన మీద నెపములు మోపటానికి ఎన్నో మార్గాలు వెతికారంట వాళ్ళు. అంటే ఆయన సశరీరుడికి లోకములు జీవిస్తున్నంత కాలము కూడా ఆయనలో పాపం ఎంత మాత్రము లేదని ఉంటుంది. ఆయన ఎవరికి అవకాశం ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుడు కాబట్టి. అటువంటి దేవాతి దేవుడు మన కొరకు ప్రాణము పెట్టి రక్తమును చిందించి ఆయన తిరిగి లేచి మూడో దినమున అనేక మందికి కనపరిచి 40 దినముల వారితో సహవాసం చేసి నేను తండ్రి యొద్దకు ఎక్కిపోతాను. ఇంతకు ఎక్కిపోతాను అన్నాడు చెప్పండి. మనల్ని తీసుకుని వెళ్ళిపోతానికి. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిపోతానికి అటువంటి ఆయనను, అటువంటి దేవాతి దేవుడిని కనుగొన్న మనము ఇదిగో ఆయన చెబుతున్న మాట, నువ్వు నిలుచున్నావా? ఏ స్థితిలో నిలుచున్నావో ఆత్మ సంబంధమైన విషయములో, ఏ విషయములో నిలుచున్నావో ఆత్మ ఫలముల విషయములో అందులో నుంచి కిందకు పడిపోకూడదు. అది చెప్పేది. పౌలయ్య గారు ఒక్కసారి పడ్డాడు కింద. ఎక్కడా? దమస్క ప్రాంతంలో ఒక్కసారి పడ్డాడు. ఇంకా ఎక్కడ పడినట్టే లేదు. దేవుడికి స్తోత్రం. ఆయన ఒక్కసారి పడ్డాడు, నేల టపేలమని కూలబడ్డాడు అంతే. సౌలా సౌలా అంటే నువ్వెవడవని అడిగాడు. నేను నువ్వు హింసిస్తున్నా దేవుడిని అన్నాడు అంతే. ఆ దెబ్బతో అలా పట్టబడ్డాడు. పడిపోయి లేచిన వ్యక్తి చెబుతున్నాడు, మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అందరికీ చెబుతున్నాడు ఈ మాట. నాకు కాదులే అని అనుకోవటానికి నాకు లేదు, నాకు కాదులే అని అనుకోవటానికి మీకు లేదు. వాక్యము దగ్గరికి వచ్చిన తర్వాత గనక మనం చదవగలిగితే, చూడగలిగితే మనమే ఎన్నో విషయాలు పడిపోయినట్లుగా ఉంటాయి, దిగజారిపోయినట్లుగా ఉంటాయి, పతనమైపోయినట్లుగా ఉంటాయి. కానీ వెంటనే మనం ఆయన వైపు తిరిగితే ఆయన కనికరమ కలిగిన దేవుడు కాబట్టి మనల్ని మరలా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని విషయాలు ఒక క్రైస్తవుడు కానీ, చాలామంది ఇప్పుడు ఈ వాక్యం చెప్పేటప్పుడు విశ్వాసులు దిగజారిపోవటం గల కారణం, క్రైస్తవులు పడిపోవటం గల కారణం అంట. నేను అంటాను, సేవకుడైనా సరే, సంఘ పెద్ద అయినా సరే, ఏంటి ఆత్మ సంబంధమైన విషయంలో హెచ్చైన స్థాయిలో ఉన్నవాడు ఎవరైనా సరే పడిపోవటానికి గల కారణాలు చెప్తాను. చూడండి, మత్తయి గారికి రండి, మూలవాక్యాన్ని గుర్తించుకోండి. మత్తయి గారు రాసిన పుస్తకం 13వ అధ్యాయం 5వ వచనం. చూడు, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయేను. చూడండి, నేను చెప్పాను కదా, కొంతమంది ఆత్మ సంబంధమైన వ్యక్తులు ప్రార్థనలో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు, వాక్యములో పరిపూర్ణతకు వచ్చిన వారు, కొన్ని ఆత్మలు రక్షించిన వారు, సువార్తను విరివిగా ప్రకటించిన వారు, క్రీస్తు కొరకు ఏదైనా చెయ్యగలను అని అనుకున్న వారు
ఆ ముందు క్షణాల్లో పడిపోయే పరిస్థితి ఏంటో చెప్పన, వాక్యము లోతుగా వెళ్ళకపోవటం వల్ల. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యాన్ని విత్తుతున్నప్పుడు కానీ, దేవుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ లోపలికి అంటే లోతుగా వెళ్ళగలిగేలాగా అవకాశం ఇస్తే అప్పుడు ఆ వ్యక్తి ఏ విషయంలో పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయో వాక్యము అద్దములో చూపించినట్లు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? సరి చేసుకోమా? వెంటనే సరి చేసుకుంటాం. మనం పరీక్షించి ఇంటిలో ఏదో పాము వచ్చిందంట అన్నప్పుడు మనం అన్నిటి చక్కగా చూసినప్పుడు చూడగా చూడు పాము కనపడుతుంది. నా తల్లి అక్కడే ఉండంటామా? వెంటనే దాన్ని ఏం చేస్తాం? కర్రిచ్చి కొట్టడమో, పాములు పట్టుమని తీసుకొస్తాం, మొత్తం దాన్ని బాధ తొలగించుకుంటాం. అలాగా వాక్యమ గనక వెళ్ళటానికి, నువ్వు లోతుగా వెళ్ళటానికి అవకాశం ఇచ్చిన హృదయమైన ద్వారాలు తెరిస్తే అప్పుడు ఆ వాక్యము కొన్ని పరిస్థితులు సరి చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇంకెవరి దగ్గరికి వెళ్ళాం. మనమే వాక్యముతో ఏమనుకుంటా చెప్పనా? అయ్యా నన్ను క్షమించు, నీ వాక్యము నన్ను సరిచేసింది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నన్ను లేవనెత్తింది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని మనం వెంటనే ఆ వాక్యముతో మనం ఒక మాట మాట్లాడుకుని సంధి చేసుకుంటాం. ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక వ్యక్తి కనుక వాక్యము లోతుకి వెళ్ళకపోతే, ఈ విత్తువాడు ఉపమానములు మీరు చదివితే ఉంటుంది, వేరు లేనందున సూర్యుడు ఉదయించగానే అది ఎండిపోతుందంట. కారణం ఏంటో చెప్పనా? వాక్యము కనుక హృదయములోనికి వెళ్ళి హృదయములో కనుక వాక్యము నివాసము చేయకపోతే మామూలుగానే వింటాం. నీకు ఒక సమస్య వస్తుంది, నీకు ఒక బాధ వస్తుంది, నీకు ఒక నింద వస్తుంది, నీకు ఒక వ్యతిరేకత వస్తుంది. కారణం ఏంటో చెప్పనా? కారణం క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, క్రీస్తును నువ్వు అనేకులకు చూపించాలనుకుంటున్నావు కాబట్టి, సత్యమునకు విరోధమైన వాడు ఒకడున్నాడు. ఎవరు? అపవాది. ఎవరు? సాతానుడు. వాడు ఏం చేస్తాడంటే అందరితో వాడికి పని ఉండదు. మీరు గమనించండి, అందరితో వాడికి అస్సలు పని ఉండదు. క్రీస్తు మార్గములో, క్రీస్తు యొక్క సరళతల నుంచి తప్పించుకోకుండా బ్రతకాలనుకున్న వారిని తప్పించాలని చూడటమే వాడి పని. వాడికి ఆ పని తప్ప ఏ పనులు తెలుసా? మనందరికి బోలు పనులు ఉంటాయి. ఈ పనిలో పోతే ఇంకో పనికి వెళ్తాం కుటుంబాన్ని పెంచుకోవడానికి. ప్రపంచములో ఒకే ఒక్క పని మీద ఉన్నవాడు ఎవడు అంటే అపవాది. వాడు చేసే పని ఏంటంటే క్రైస్తవుల్ని, క్రీస్తును కలిగిన వారిని, సత్య మార్గములో నడుస్తున్న వారిని, పరలోక రాజ్యానికి ఏర్పరచబడిన వారిని సహితము కూడా మోసము చేయటమే వాడి పని. వాడు ఎక్కడెక్కడ తిరుగుతాడంటే అటు ఇటు. అంటే అర్థమేంటి? ఆ విశ్వాసింటికి ఈ విశ్వాసింటికి. అర్థమైందా? ఆ బాంతి కొట్టుగడికి ఆ వ్యభిచార కొంపకి వెళ్ళడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుడి కొరకు నిలబడాలనుకుంటారో, ఎవరైతే దేవుడి కొరకు గొప్ప చేయాలనుకుంటున్నారో ఆడి దగ్గరికి, నువ్వు చేస్తే నీ దగ్గరికి, నేను చేస్తే నా దగ్గరికి. ఇదే ఆడి పని. ఆడే చెప్తాడు, యేసు ప్రభులు ఎవరైతే పరలోకం వెళ్తే, నువ్వెక్కడి నుంచి వచ్చావురంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. అది ఆడి పని. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. అయితే దేవుడి వాక్యం అని కనుక లోతుగా వెళ్ళకపోతే, వెళ్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక వాక్యం ఉంటుంది, ఇదిగో నేను నిన్ను విడువను ఎడబాయని అన్నాడు. ఓకేనా? మనుష్యులెల్లరూ నిన్ను నిందించినా నేను నీ కుడి పక్కనే ఉన్నాను. నిజంగా వాక్యంని విన్నాం, అది నిజంగా లోతుగా వెళ్ళి ఉంది అని అంటే, కొన్ని రోజులకి ఎవరో నీ మీద అకారణంగా, ఏ కారణం లేకుండా ఒక నింద వేశారనుకుందాం. ఇప్పుడు ఆ నింద పడగానే బాధపడటమో, ముడుచుకోవటమో, సమాధానం ఇవ్వటమో, పోట్లాడటమో, వేరే మార్గాలు వెతుక్కోవటం చేసావు అని అనుకో. నేను ఇప్పుడు నేను అంటాను, ఈ వాక్యమును బట్టి లోతుగా నీ వాక్యానికి చోటిచ్చింది ఏది? లోతుగా నీ వాక్యానికి నువ్వు అవకాశం ఇచ్చింది ఏది? నిజముగా నువ్వు లోతుగా వాక్యానికి అవకాశం ఇస్తే, ఆ వాక్యము లోతుగా వెళ్తే, ఇప్పుడు ఈ మాట వచ్చింది, ముందు ఏం వెళ్ళాలి? వాక్యం వెళ్ళాలి. వాక్యం తర్వాత నింద వచ్చింది. నింద కంటే ముందు ఏముంది? దేవుడి వాక్యం ఉంది. నింద కంటే ఏముంది? దేవుడు ఆదరించే మాట ఉంది. ఇప్పుడు ఎవడో వచ్చి తిట్టాడు, అప్పుడే అంటాడు యేసుప్రభు, నేనున్నాను లోపల. దేవునికి స్తోత్రం. నేనున్నాను, నిన్ను ఓదార్చడానికి నేనున్నాను, నిన్ను లేపడానికి నేనున్నాను, ఆ వచ్చిన నిందను ఘనతగా మార్చడానికి నేనున్నాను, ఆ వచ్చిన తిరస్కారాన్ని తిప్పికొట్టడానికి నేనున్నాను, నిషేధించిన మాటకు నేను మూలరాయిగా నిలబడతా, నేనున్నాను లోపల అంటాడు యేసయ్య. అప్పుడు మనం ఏమన్నా రియాక్షన్ ఉంటుందా? గమనించండి, ఉంటుందా? ఉండదు. అదే వాక్యము లేకపోతే,
ఆ నింద లోపలికి వచ్చేసి, ఆ అవమానము లోపలికి వచ్చేసి, ఆ తిరస్కారము లోపలికి వచ్చేసి అది పగగా ప్రతీకారంగా మారిపోయి వేరే వేరే మార్గాలు వెతుక్కుంటుంది. అందుకే ప్రసంగంలో మాట్లాడు, కోపము హృదయ అంతరంగములో ఏం చేద్దే సుఖనివాసం చేస్తుందంట. దేవునికి స్తోత్రం. అంటే వాక్యం ఉంటే పాపానికి చోటు ఉండదు. అందుకే చాలామంది చక్కగా బోధిస్తారా, మంచిగా పరిచయం చేస్తారా, ఉన్నతమైన స్థానంలో ఉంటారా, కానీ వారిని ఎవరైనా ఏదనంటే ఆడిని అన్నంటమేంటి, నిన్న కాక మొన్న వచ్చాడు, ఆ నిన్న కాక మొన్న వచ్చి నాకు ప్రార్థన చేద్దాం ఏంటి, నిన్న కాక మొన్న వచ్చి నా ముందు వాక్యం చెప్పడం ఏంటి, నేను వాక్యం చెప్తే ఆడి ప్రార్థన చేస్తామని అన్నవాళ్ళు మీరు చూసే ఉంటారు చాలామందిని. ఎవరు తెలిసాడో వాక్యం లేదు వాళ్ళకి. వాక్యం కంటే గొప్పవాళ్ళేళ్ళో చెప్పండి, వాక్యానికంటే గొప్పవాళ్ళ కాదుగా. మరి అటువంటి వాక్యం కనుక నీ హృదయములో ఉంటే, అటువంటి వాక్యం కనుక నీ అంతరంగములో ఉంటే, అటువంటి వాక్యము కనుక నువ్వు జీవించగలిగితే ఎవడో ఏదో అన్నాడు, ఎవడో ఏదో అన్నాడు, ఎందుకు మనం చిన్నబోతాం, అవునా? కానీ ఎప్పుడైతే అవతల వ్యక్తి మన అన్నాడో, ఎప్పుడైతే అవతల వ్యక్తి మనల్ని తిట్టాడో, ఎప్పుడైతే అవతల వ్యక్తి మన మీద నిందలు వేస్తూ ఉన్నాడో, అప్పుడు గనక నీ లోనున్న వాక్యాన్ని గనక నెవర వేసుకుంటే, నీ లోపడున్న యేసుని గనక తట్టి లేపగలిగితే ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చాలామంది చెప్తున్నాం కదా, ఒక తారా స్థాయికి వెళ్తారు, ఒక భక్తి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, కానీ వారికి నింద రాగానే, అవమానం రాగానే, శ్రమ రాగానే, కష్టం రాగానే, వారికి ఉన్నది ఎవడైనా దొంగిలించగానే వెంటనే ఏమైపోతాడు చెప్పనా, వేరు లేనందున ఇత్తనం ఎలాగైతే మాడిపోతుందో ఆ వ్యక్తి వాక్యము లేనందున తను ఆ వ్యక్తికి శత్రువుగా మారిపోతాడు. మనం ఎలా ఉండాలన్నాడు యేసు ప్రభులు వారు? మిత్రుడిగా ఉండాలన్నాడా, శత్రువుగా ఉండాలన్నాడా? మిత్రుడిగా ఉండాలి, శత్రువుగా ఉండకూడదు. ఎందుకంటే శత్రువు అన్న పదం చిన్నదేం కాదు, ప్రభు ఒకడికే పెట్టాడు ఆ పేరు. ఎవరో? ప్రభు తన నోటితో తన పెదవులతో పలికింది శత్రువు అని ఒక్కడే అన్నాడు. ఎవరు వాడు? అపవాది. వాడొక్కడే ప్రపంచమంతటికి శత్రువు. అటువంటి శత్రువుతో మనం పోరాడుతున్నప్పుడు వాక్యమైన యేసయ్య హృదయములో లేకపోతే వాడు ఏ స్థితిలో ఉన్నా ఏదో ఒక రోజున పడిపోతాడు పడవడా. చూడండి, ఆత్మ ఫలము ఏమనగా అనుందా? ఫలమే ఏకవచనం. ఆ మొదటి ప్రేమ అని ఉంటుంది, దానిలో ఇవన్నీ ఉంటాయి. అయితే చూడండి, మీకు అర్థమయ్యే చెప్తాను. దావీదు తను దేవుడి దగ్గర ఏ స్థాయిని సంపాదించుకున్నాడు చెప్పండి? దావీదు దేవుడి దగ్గర ఏ స్థాయి సంపాదించుకున్నాడు? భలే ఉంటుంది మాట, హృదయానుసారుడు. అయితే తను మంచి పేరు సంపాదించుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఎక్కడో గొర్రెలు కాసుకున్న తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తానన్నాడు. ఎన్నిక లేని వాడిని ఎన్నికగా నిలబెట్టాడు. లెక్కలేనుడు, అన్నదమ్ముల దగ్గర ఏమాత్రం విలువ లేనుడిని ఓ మంచి స్థాయికి తీసుకొస్తే చూడండి, ఆ మొదటి స్థితి దావీదు మర్చిపోయి పాపములో పడిపోయాడు. బెత్షెబతో పాపంలో పడిపోయాడు. అర్థమైందా? అంటే చూడండి, తన హృదయములో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు, అంటే దేవుడి యొక్క మాట తన హృదయములో లోతుగా నాటుకుపోకపోవటం వల్ల దావీదు పాపంలో పడిపోయాడు. అర్థమైందా? దావీదు పాపంలో పడిపోయాడు. అంటే పడిపోయాడు దావీదు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయాడు చూడండి. దావీదు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయాడంటే, తను దేవుడి హృదయానుసారుడు అనుకున్నవాడు తన హృదయంలో, దేవుడి హృదయంలో చోటు లేకుండా చేసుకున్నాడు. అందుకే 51వ కీర్తన రాస్తూ అంటాడు, దేవా నీ సన్నిధానములను నన్ను త్రోసేకు, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తప్పించకు అని దొర్లి ఏడ్చేశాడు. అందుకే పౌలు అంటున్నాడు, తాను నిలిచి ఉన్నవాడు పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు కనుక దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఈ బూడిదలో ఎందుకు దొర్లుతున్నావు అని మనం అడిగామంటే దావీదు ఏమంటాడు తెలుసా? నేను పడిపోయాను. ఏ విషయంలో పడిపోయావంటే, నేను వ్యభిచారం చేసే విషయంలో పడు. ఎందుకంటే దేవుడు నన్ను గొర్రెల దొడ్డులోంచి పైకి తీసుకొచ్చి ఆయన హృదయములో నాకు స్థానం ఇస్తే నేను ఆ స్థానాన్ని నిలుపుకోకుండా పడిపోయాను.
మరి ఇప్పుడేంటి పరిస్థితి? నేను దేవుడి కనికరము కొరకు వేడుకున్నానని ఎంత పశ్చాత్తాపడ్డాడో దావీదు 51వ కీర్తన మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఆ పరిస్థితికి దావీదు వెళ్ళి ఎంత ఏడ్చాడంటే, ఎంత విలపించాడంటే, ఎంత రొమ్ము కొట్టుకున్నాడంటే, ఆ తరువాత అత్యంత కృప కలిగిన దేవుడు. అర్థమైందా? మనుషులు చేసే పాపాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి కావాలని, 2 ఆదృశ్యంగా జరుగుతుంది. అవునా? ఇప్పుడు దావీదు నిజంగానే అలా చూశాడు, అలా పడిపోయాడు. ఏదో ఒక నెల నుండి స్కెచ్ చేసింది కాదు. అయితే వెంటనే ప్రభు దగ్గర ఆ గొడవ, ఆ వ్యాజ్యాన్ని పెట్టగానే వెంటనే ప్రభు చూశాడు, హృదయాన్ని పరిశీలించాడు. దావీదు పశ్చాత్తాపాన్ని ఎరిగాడు, దావీదు ఇరిగి నలిగిన మనస్సును ఎరిగాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా పరిస్థితి వదిలే, నేను ఎటువంటి నాకు తెలుసు, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నీ హృదయంలో నాకు చోటిచ్చావు, ఇవన్నిటి నేను నిలుపుకుండా పడిపోయాను. అయితే నీకు విరిగి నలిగిన మనసు చాలా ఇష్టం కదా. అర్థమైందా? నాకంటే నీకు విరిగి నలిగిన మనసు ఇష్టం కదా. మొదటేమో దావీదు దేవునికి ఇష్టం, హృదయానుసారుడు. ఎప్పుడైతే స్థానాన్ని కోల్పోయాడో దావీదు అంటున్నాడు, నీకు నాకంటే, నేను నీ హృదయానుసారంగా ఉండట కంటే ఇరిగి నలిగిన మనసు నీకు ఇష్టం కదా. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, అంటే దావీదు హృదయానుసారం, దావీదు మనసు ఇరిగిపోయి మొక్క చెక్కలైపోయి మొక్కలైపోయి దేవుడి సన్నిధులు గోజాడుతుంటే దేవుడు మరలా అతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారా? ఒక విశ్వాసి లేదా ఒక సేవకుడు, ఒక సంఘ పెద్ద లేదా క్రీస్తుని నేను కలిగి ఉన్నానని వ్యక్తి పడిపోవడానికి కారణం ఏంటి చెప్పాలి? వాక్యము లోతుగా వెళ్ళకపోవటం వల్ల, వాక్యము లోతుగా పని చేయకపోవటం వల్ల, వాక్యము హృదయములో నివసించకపోవటం వల్ల. నేను అంటాను, వాక్యము గనక పౌలు అంటాడు 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 12 ఏమనుంది అక్కడ? తాను నిలిచి ఉన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా, ఎలాగంట? జాగ్రత్తగా. ఏంటి? ఒకటి వాక్యము లేకపోవటం వల్ల. రెండోది చూడండి, అదే మత్తయి అధ్యాయం 26వ వచనంకి వచ్చేయండి. నలభై 41 మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. చాలండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, లేదా పడిపోకుండా ఉండినట్లు, లేదా ప్రార్థనలో పతనమవ్వకుండా ఉన్నట్లు మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలంట. ఏంటంట? చూడండి, ఒక వ్యక్తి పడిపోతున్నాడు అంటే కనుక ప్రార్థన లేదని అర్థం. అర్థమైందా? ఏ ప్రార్థన? అన్నం దగ్గర, భోజనం దగ్గర, ప్రయాణాల్లో, హాస్పిటల్లో, తిరుగు ప్రయాణంలో వచ్చే ప్రార్థన కాదు. ఏ ప్రార్థన అంటే మనల్ని పరలోక రాజ్యానికి స్థిరుడుగా నిలిపే ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడతాం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం అంటే ఏంటి? వాక్యాన్ని ధ్యానిస్తాం. మనము దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థించడం. చాలామంది ప్రార్థిస్తారు కానీ ధ్యానించరు. దేవుడితో మన అవసరాలు చెప్పుకుంటాం కానీ దేవుడు మనతో ఏం చెప్తాడు అన్నది మనం వినం. ఇది ఒక జాడ్యం. సరే, ఆ విషయం పక్కన పెడితే చూడండి, ఒక వ్యక్తి తాను నిలుచున్నాను అని పడిపోకుండా ఉండడానికి గల కారణము ప్రార్థన. దేవుడితో మాట్లాడగలిగే అనుభవం, దేవుడితో ప్రతి ఉదయాన పెనవేసుకునే అనుభవం కనుక మనకుంటే, అంటే దేవుడితో నడిచే మనకు అనుభవం అనుకుంటే, ప్రార్థనలో అలాగ వెళ్ళే అనుభవం అనుకుంటే, ఆ అనుభవాలు నడుస్తున్నప్పుడు కనుక మనకి పాపం ఎదురుపడినా, శాపం ఎదురుపడినా, మనల్ని పడగొట్టాలని శత్రువు ఎదురైనా, మనము ప్రార్థనతో దేవునితో పెనవేసుకున్నాం కాబట్టి మనం ఏమాత్రం కూడా ఆ స్థాయిలో నుంచి మనం కిందకి పడము. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, మొదట నువ్వు గంట ప్రార్థన చేస్తావు, ఆ గంట నుంచి కిందకి పడిపోకూడదు. పోనీ అరగంట చేస్తే అరగంట ప్రార్థన నీ సమయం, దాంట్లో నుంచి పడకుండా జాగ్రత్తగా చూసుకో. నువ్వు వాక్యం 5 అధ్యాయాలు ధ్యానిస్తావు, అది నీ స్థాయి, దాంట్లోంచి కిందకి పడిపోకుండా చూసుకో, జాగ్రత్త అని పౌలు అంటున్నాడు. క్రైస్తవుడికి ఊపిరి ఏంటి? ప్రార్థన. క్రైస్తవుడికి ఊపిరి ఈ ప్రార్థన. ఎంత పరిస్థితులు చేస్తా తెలుసా? ఒకవేళ ఇప్పుడు భక్తుల జీవితంలో ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగినాయి, ప్రార్థన చేయగానే కొన్ని రోజులకు అద్భుతాలు జరిగినాయి, సాయంత్రానికి అద్భుతాలు జరిగినాయి, ప్రవచించిన సమయానికి అద్భుతాలు జరిగినాయి. ప్రార్థించే
కొన్ని నెలలు కాదు, సంవత్సరాలు కూడా జరిగినాయి. మొత్తం మీద ప్రార్థన చేస్తే ఎప్పటికప్పుడు అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించగానే ఆ మార్గాన్ని విశాలపరిచేస్తాడు దేవుడు. కానీ అది నీకు అవసరమైతే చేస్తాడు, అవసరం కాకపోతే చేయడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. మనం అడిగేసామనుకో, అడిగిన వెంటనే ఇవ్వగలిగేంత క్యాజబిలిటీ, సత్తా, ధైర్యం అది అంతా ఆయనకు ఉంది. కానీ దాన్ని పొందుకుని, దాన్ని మనం దక్కించుకొని, దాన్ని ఉపయోగించే విధానం మనకు తెలియాలి. అర్థమైందా? ఇప్పుడు చిన్న పిల్లడు ఉంటాడు, డాడీ బండి తాళం ఇచ్చే, నేను బండి తోలేస్తానంటే ఇచ్చేస్తామా? ఎందుకంటే వాడికి రాదు. ఇచ్చేస్తాం, మనదే కదా, మన కొడుకనే. మనం వాడికి ఎప్పుడు ఇస్తాం బండి? పెద్దోడైన తర్వాత, వాడు కంట్రోల్ చేయగలిగిన తర్వాత అప్పుడు మనం ఇస్తాం. ఎందుకంటే వాడు పడినా తట్టుకుంటాడు కాబట్టి. అందుకు మన జీవితంలో గనక క్రైస్తవుడు ప్రార్థనతో ప్రయాణం చేయగలిగితే ఎక్కడ పడిపోడు, ఏ విషయంలో పడిపోడు, ఎటువంటి సందర్భంలో పడిపోడు. ఎందుకంటే ప్రార్థన వ్యక్తికి కంచిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సాధు సుందర్ సింగ్ గారు తన జీవితంలో ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్తూనే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలాగనుకున్నా, ఎక్కడికి వెళ్ళమంటా ప్రభా చెప్పు, ఈ ఆస్తి అంతస్తులు, ఈ బిల్డింగులు నాకు ఏమీ కూడా నెమ్మదినివ్వటం లేదు. ఎందుకే నెమ్మది ఇవ్వటం లేదు తెలుసా? ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చించేసి కాల్చేశాడు. తెలిసిందే మీ అందరికీ. అయితే తను పరిశుద్ధ గ్రంథాన్ని చించేసి కాల్చేసిన తర్వాత శుభ్రంగా నేను క్రైస్తవులకి ప్రామాణికమైన గ్రంథాన్ని నేను చింపేశాను అని అనుకుని పడుకున్నాడు. కానీ మనశ్శాంతి లేదు. సాధు సుందర్ సింగ్ గారికి మనశ్శాంతి లేదు, నెమ్మదులు, కలవరం వచ్చేస్తుంది. ఏంటి అసలు దీని పరిస్థితి ఏంటి, దీని విధానం ఏంటని ఆయన ఇంక ఏం చేయలేదు తెలియక, ఇంకా తన నమ్ముకున్న దేవుళ్ళని ఆరాధన చేద్దామని ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి ఒక గదిలోని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రత్యక్షమవుతలేదు. కళ్ళు తెరిచే ఆయన బుక్కులు ఏమంటే చెప్పనా, తనను నేనింత కలవరపడిపోవడానికి గల కారణం, నాకు నెమ్మది లేకుండా చేస్తున్నది ఏంటి? నేను నమ్మిన దైవములు నా ముందుకు రండి అంటే ఎవరో వచ్చారు. ఎవరో? యేసు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. కనులారా చూశాడు ఆయన. అంటాడు ఆ రోజున, ఆయన అంటాడు ఏమంటే చెప్పిన, ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి చల్లటి నీళ్లతో స్నానం చేసిన తర్వాత మరి అడిగి నిద్ర రాదు, నేను మెలకువగలిగే ప్రభుని చూశాను అన్నాడు సాధు సుందర్ సింగ్ గారు. స్వరూప దర్శనము చూశాడు. నేను కళల్లో చూస్తే అది వేరేలాగా ఉంటుంది, నేను ఆరాధించిన దైవములు నా ముందుకు వస్తే అది వేరేలా ఉంటుంది. కానీ నేను ఆరాధించిన దేవుడు కాక ఆరాధించిన వాడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కోసం ఇల్లు వదిలిపెట్టేటానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ ఏంటి, ఏమీ పట్టుకెళ్ళదు, ఎప్పుడు ఆయన దేవుడితో మాట్లాడుతూనే ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఒక రోజున ఒక ప్రాంతం వెళ్ళిన తర్వాత ఆయన్ని సిక్కు అంటే గెడ్డము, పైన తలపాకు ఉంటుంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈయన 6 అడుగులు ఆశానుభావుడు, మాట్లాడుతుంటే చాలా సౌమ్యంగా ఉండేది, అందరూ వినేవాళ్ళు. ఇదేదో చెబుతాడులే పరామతం గురించి అనుకుంటే ఈయన ప్రభు కోసం చెప్పేవాడు. ఒకరోజు ఆ ఊరు పెద్ద ఈయనని ఇలా సువార్త చేస్తే ప్రజలని లేని మతాన్ని తీసుకొస్తున్నాడు, మన గూడెంలో శాపం వచ్చేస్తుందని చెప్పేసి ఏం చేశారు తెలుసా? ఆయన్ని ఒక బావిలో పాడేశారు. చదివారా మీరు? ఓ బావిలో పాడేశారు. ఆ బావి ఏమైనా మామూలుగా ఉంటుందో, అప్పటికే కుళ్ళు పోనివి అయ్యి కొంపు మనుషులు చచ్చిపోయి కొనుక్కుని ఉంటాయి. ఆయన ఎప్పుడైతే ఆ బావి నుంచి పడిపోయాడు, అక్కడ దుర్వాసన భరించలేకపోతున్నాడు, ఆ భయంకరమైన స్మెల్ భరించలేకపోతున్నాడు. ఇంకా చచ్చిపోతాడు అనుకుంటాడు కొన్ని రోజులకి. అలాగే ఉంటాడు ఆయన. అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలేని గొప్ప దేవుడు, నువ్వు నాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను, నాకు ఈ స్మెల్లో ఇదేమీ నాకు వద్దు అని ఆయన అలాగ అక్కడ అలా ఉంటా స్పృహ కోల్పోతూ ఉంటాడు. పైరేమో బావికి మెసేజ్ వేసి తాళం వేసేసారు, ఇంకెవరు రాకుండా, ఎవరు తీయకుండా. ఇంకెవరు వస్తారు చెప్పండి? ఇంకేమన్నా బెద్దు నుంచి పాములు రావాలి. అలాగే ఉంటే ఆయన ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది పైనుంచి ఒక తాడొస్తుంది, ఈ తలుపు తీస్తే తోడొస్తుంది. తోడ రాగానే ఏం చేస్తాం? పట్టుకున్నాడు. పైకి ఎగబాగాడు. పైకి వెళ్ళి చూస్తే పైన ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్తే మీకు ఒళ్ళు పులకరించలేదు, నాకు పులకరించింది. ఎవరు లేరు. ఎవరు వచ్చి ఉంటారు చెప్పండి? యేసు ప్రభుల వారు వచ్చింది. నశించిపోతున్న వారికి ఈ మాటలు వెర్రితనము, రక్షింపబడుతున్న మనకి
దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఆయన లేచి ఆ బావి దగ్గర కూర్చుని దేవుని స్తుతిస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? ఆ దుర్వాసన తను పడిన విధానం చూసి ఏమంటాడు చెప్పనా? దేవుడు అన్నాడంటే, యేసయ్య సాధు సంథింగ్, నేను ఎక్కడుంటే అక్కడ ఉంటావని అడిగాడంట. ఉంటాను ప్రభు. ఏమన్నాడు తెలుసా? నీవు లేని పరలోకం నాకు నరకం, నీవు ఉన్న నరకం నాకు పరలోకం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ స్టేట్మెంట్ ఎంత బాగుంది. నువ్వు పరలోకానికి వస్తాను, పరలోకంలో ఇక్కడ యేసయ్య లేడు అంటే అయ్యో బాబు క్షణం కూడా అది నాకు నరకం అన్నాడు సుందర్ సింగ్ గారు. నరకములో ఉన్నాడు అని అంደ కనుక అదే నాకు పరలోకం అన్నాడు. తెలుసా? అంటే ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో గనక నరనరాల్లో గనక ఇముడ్చుకుంటే గనక ఒక క్రైస్తవుడికి ఎప్పుడు తోడుగా ఉండేది ప్రార్థన, ఎప్పుడు కాపాడేదే ప్రార్థన, ఎప్పుడు కంచిగా ఉండేదే ప్రార్థన. ఈ ప్రార్థన లేని వ్యక్తి పడిపోతాడు. ఎలాగా? పాపాన్ని చూసినప్పుడు, ఎలాగా బయటికి వెళ్ళినప్పుడు, ఎలాగా సహవాసం మనకి ఎదురైనప్పుడు. నువ్వు ఏదైతే విడిచిపెట్టి వచ్చావో అది ఎప్పుడైతే నీకు ఎదురవుతుందో, నువ్వు దేవుడితో మాట్లాడటం కట్ అవుతుందో, అప్పుడు అది నీ జీవితంలోకి రావటానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? మరి దేవుడి దగ్గరికి యోబు విషయమే అపవాది వెళ్తాడు. ఏం తీయమన్నాడు? కంచె. నువ్వు కంచేసావయ్యా యోబు చుట్టూరు, వెళ్ళలేకపోతున్నాను అంటే గోడ కట్టేసావు, వెళ్ళలేకపోతున్నాను. ఎవరు కట్టారు గోడ? ఎందుకు కట్టాడు? అరుణోదయమున ప్రతి ఉదయమున లేచి యోబు తన కుటుంబ సభ్యుల నిమిత్తం దహన బలులు అర్పించుతూ వచ్చాడని. అవునా కదా? అంటే ప్రతిరోజు సూర్యుడు ఉదయించకుండానే, పక్షుల శబ్దం వినపడకుండా ముందే, ఒక మనిషి మానవుడు మాట యోబు గారికి చెవిని పడకముందే నేను నా దేవునితో మాట్లాడాలని అలా ప్రార్థన చేస్తూ ఉంటే అలాగ ప్రాకారం కట్టబడిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రార్థనతో కట్టాడు ప్రాకారం. అది ప్రార్థనతో ప్రాకారం కట్టాడు కాబట్టి ఆ ప్రాకారం దాటి వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి కంచె తీవయ్య బాబా, ఏదైనా దాటుతాను తప్ప అసలు నేను దాటలేనది. ఏంటంట? నేను ఏదైనా దాటుతానేమో కానీ ఆ ప్రార్థన కంచె నేను దాటలేను, నా వల్ల అవ్వదు అని అంటున్నాడు. అందుకే ప్రార్థన చెయ్యాలి. అంతే యేసు ప్రభువు అన్నారు, మీరు పడిపోకుండా ఉండినట్లు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చెయ్యండి. ఈ మాట చెప్పుతున్నప్పుడు శిష్యుల పరిస్థితి ఎలాగుందో తెలుసా? యేసయ్య మరికొద్ది క్షణాల్లో పట్టబడతాడు, యూదా ఇస్కరియోతు వచ్చేస్తాడు అని చెప్పి ఆయన వేటు దూరం అంటే కాస్త దూరం వెళ్ళి శిష్యులు ఇక్కడ ఉండమని ప్రార్థన చేయమంటే మధ్య మధ్యలో వచ్చి కాస్తైనా మెలకుగా ఉండండి, కాస్తైనా మెలకుగా ఉండండి అంటే ఆయన 1-2 సార్లు వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగున్నారు? కన్నులు నిద్రాభారముతో. అప్పుడు అంటాడు చివరిలో, మెలకుగా ఉండండి, మీ శోధనలో పడిపోయే పరిస్థితి ఉంది అన్నాడు. అయినా కానీ వాళ్ళు తెప్పరలేకపోయారు. ఈ లోపల యూదా ఇస్కరియోతు బెటాలిని వేసుకుని వచ్చేసారు. అక్కడ జరిగిందేంటో తెలుసా? మీరు శోధనలో పడిపోకుండా, అంటే మీరు విన్న నా బోధ ప్రకారంగా ప్రేమించండి శత్రువుని ఏ అయితే ఉపదేశములు మీరు విన్నారో ఆ ఉపదేశములు పడిపోకుండా ఉన్న జాగ్రత్త పడండి ప్రార్థన చేయండి అంటే, ఎప్పుడైతే యేసయ్య మీద వచ్చి ఒక సైనికుడు చెయ్యేశాడో ఆడు బొడ్డులో ఉన్న కత్తింది పేతురు ఏం చేసేసాడు? ఇదా పేతురు ప్రభు దగ్గర నేర్చుకుంది. అది చెప్పాడా యేసు ప్రభుల వారు? పేతురు నన్ను ఒక రోజున పట్టుకుంటాడు, నువ్వు వేసేయి చెప్పాడా? యేసు ప్రభుల బోధలో ఎదుటి వారి మీద దాడి చేసే బోధ ఎక్కడ ఉందా? ఆయన మత్తయి 5, 6, 7 కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? సహోదరుని ప్రేమించండి, కీడు చెయ్యొద్దు, మేలు చెయ్యండి, కనికరము చూపండి, ఇచ్చేయమంటే ఇచ్చేయండి, 1 మైలు రమ్మంటే 2 మైలు రండి. ఎంత బోధ చేశాడు తప్ప మరి ఈ బోధ నా పేతురు ఎందుకు అక్కడ నరహత్య చేయటానికి వెళ్ళిపోయాడు? అంటే పేతురు ఈ స్థాయికి వెళ్ళిపోతాడని తెలిసే యేసయ్య అన్నాడు, ప్రార్థన చెయ్యండి. పేతురు నువ్వు పడిపోతావు, నువ్వు నా విన్న బోధ కింద నేను ఏదైతే బోధ చేసి ఆ బోధ కిందకి పడిపోతావు, నా మాటల నుంచి కిందకి పడిపోతావు, కాబట్టి నువ్వు మెలకువగా ఉండు అంటే అలా పడుకున్నాడు. అలా లేచాడు. యేసయ్య మీద ఎవరో చెయ్యగానే ఉద్రేకానికి లోనైపోయి కత్తి తీసి మలుకు యాజకుడు చెవు నరికేశాడు. ఒకవేళ మనం అక్కడ ఉంటే, పేతురు గారు మీరే మలుకు యాజకుడు చెవు నరికేసరిగా సంఘ పెద్ద కదా, మేము కూడా నరికేయమంటావా అంటే ఎలా ఉంటుంది? కానీ దేవుడు వెంటనే అన్నాడు, పేతురు నేను అంటాను, నేను ముందే చెప్పాను,
నీ స్థాయి నుంచి కింద గడిపోతావు. పేతురు స్థాయి ఎంత స్థాయో తెలుసా? పౌలు చెప్పారు కదా మన మూలవాక్యంలో, తాను నిలిచి ఉన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. పేతురు గారి స్థాయి ఏంటో తెలుసా? అందరూ కూర్చున్నప్పుడు యేసు ప్రభుల వారు ఓ మాట అంటాడు, నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి అన్నాడు కదా మాట. అది ఒక్కొక్కడు ఒకలా చెప్పారు. ఇర్మియా, రాబో ఏలియా నీవేనని, బాప్తిస్మం ఇచ్చి యోహాను మృతుల నుంచి లేచాడని రకరకాల మాటలు చెప్పారు. కానీ యేసయ్యకి తెలుసు పేతురు ఏ స్థాయిలో ఉన్నాడో. అందుకు పేతురు నీ గొడవ ఏంటని అడిగితే, అయ్యా నీవు సజీవుడివైనా దేవుని కుమారుడు. అప్పుడు అంటాడు యేసుప్రభు, నా తండ్రి బయలుపరిచి తప్ప నీకు ఈ విషయం. చూడండి, తండ్రితో డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయాడు పేతురు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభుల వారి శిష్యులను అడిగాడో, శిష్యులకు వాళ్ళకి తోచింది చెప్పారు. కానీ ఎప్పుడైతే పేతురుని అడగగానే పేతురికి నేరుగా పరలోకం నుంచి వచ్చింది. ఏమని చెప్పినా, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్ప. అంటే పేతురు స్థాయి అర్థమా? ఆ స్థాయిలో నుండి గెత్తెమెన్ తోటలో కత్తట్టుకుని ఒక వ్యక్తిని చంపేసే స్థాయికి వచ్చేసాడండి. ఒకసారి ఆలోచించండి. ఏం లేకపోతాం వల్ల? ప్రార్థన. మనం అనుకుంటాం మనం చేసేదే ప్రార్థన అనుకుంటాం. కాదు, మనం చేసేదే ప్రార్థన అనుకుంటాం. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? నేను చెప్పనా? అన్ని సవ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు, గుండె, కాలియం, ఊపిరితిత్తులు ఇవన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు, నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరుగుతున్నప్పుడు, ఎముక ఎక్కడ ఎరగనప్పుడు నువ్వు చేసే ప్రార్థన కంటే ఏంటి? చేసే ప్రార్థన కంటే నీకు అసలు ప్రార్థించడానికి, మోకరించడానికి, కన్నీరు కార్చడానికి అవకాశం లేని సందర్భములో గనక ప్రార్థన గదిలోనికి ప్రవేశిస్తే, దేవుడి సహాయాన్ని గనక కోరుకుంటే ఆడు ఎప్పుడు ఎక్కడ పడిపోడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ప్రార్థన చేత దేవుడితో పెనవేసుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి తెలుసు, నాకు వచ్చే శ్రమ కంటే, నాకొచ్చే అవమానం కంటే, నాకొచ్చే నింద కంటే, నాకొచ్చే మరణమును కంటే ఏంటి అర్థమైందా? ఏది కూడా ప్రార్థన నుంచి నన్ను ఎడబాపదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మాట చెప్పనా? ఇప్పుడు నాతో పాటు మీరు ఎవరో నడిచారు, కొంత దూరం వెళ్ళాం కొన్ని రోజులు, ఆ తర్వాత ఎవరో నిన్ను తిడతారు అనుకుందాం. అప్పుడు మనం ఏమంటాం? ఎరా నీతో నిన్ను సంవత్సరాలు మాట్లాడాను కదా, నా గురించి మంచో చెడు నీకు తెలుసుగా, చెప్పేవాడికి అంటాం మనమా? ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళామనుకో, ఏమితో నేను మా ఇంటి పక్కన ఆవిడ రోజు మాట్లాడతానండి, ఆవిడ అడగ నా గురించి చెప్తుంది. ఇప్పుడు రోజు మాట్లాడే ఆవిడ ఏమి చెడ్డదంటే మనకి ఎంత బాధ వేస్తుంది? ఇదేనా నీతో రోజునే మాట్లాడి, ఎప్పుడంటే నీ చెడ్డదని చూపించానా అని మనం వ్యక్తి దగ్గర ఆ మాటలు మాట్లాడతాం. అలాగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు గనక, ఇప్పుడు ఆ సమస్య దేవుడు ఏమంటాడు చెప్పనా? ఆడు రోజు నాతో మాట్లాడతాడు, ఆడి గురించి నాకు తెలుసు, పో అంటాడంతే. దేవుడికి స్తోత్రం. ఆడి గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఒక దురాత్మ వచ్చి ఆడు నాకు కావాలంటే, ఆడు గురించి నాకు తెలుసు, వెళ్ళిపో అంటాడు దేవుడు. అంటాడంట. ఎందుకంటే మనం ఆయనతో మాట్లాడుతున్నాము కాబట్టి, ఆయనతో మనం సంభాషిస్తున్నాము కాబట్టి, మన విషయాలు ఆయనకి తెలుసు, ఆయన విషయాలు మనకు తెలుసు. మన విషయాలు ఏంటి? ప్రార్థనలో అన్నీ ఒప్పుకుంటాం, అన్నీ ఆయనకు తెలుసు. ఆయన గురించి మనకి తెలుసు, అన్నీ ఆయన క్షమిస్తాడు, అదే మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనగా ఏది దాయకూడదు. సామెతలో మాట ఉంటుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును అని ఉంటుంది. అన్నీ ఒప్పుకోవాలి. అందుకే పౌలు అంటాడు, మీరు పడిపోకుండా ఉన్నట్టు జాగ్రత్త పడండి. అంటే మొదటిది ఏంటి? వాక్యము లోతుగా వెళ్ళాలి. వాక్యం అందరూ వింటారు కానీ లోతుగా వెళ్ళాలి. రెండోది ప్రార్థన. ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు? పడిపోతాడు. ప్రార్థన లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు? సొమ్ముసిలిపోతాడు. ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో ఒక ఉన్నతమైన విజయాలను చేకూరుస్తాయి. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చాలామంది క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తారు. లేగిస్తారు ఉదయాన్నే ప్రార్థన చేయాలని, కానీ ఆ ప్రార్థనకు మన శరీరం సహకరించినప్పుడు చేద్దాములే అని అనుకుంటాం. మరి వాళ్ళు పడిపోరా? ప్రార్థన లేకుండా ఒక క్రైస్తవుడు కనుక గడప దాటి వెళితే, ప్రార్థన లేకుండా కనుక ఒక క్రైస్తవుడు కనుక ఏ పనికని వెళ్తే అంటే చెప్తున్నాను, ఖచ్చితంగా పడిపోతాడు. అలాగని ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు చేసేసి వెళ్ళిపోయేది కాదు. నేను మొదట చెప్పాను,
మీ ప్రార్థన జీవితం ఎంతైతే ఈ రోజు వరకు ఉందో, ఈ వాక్యముని వినేంత వరకు, అరగంట, గంట, 2 గంటల, 10 నిమిషాల, పావు గంట, ఆ కింద పడిపోకూడదు. అర్థమైందా? ఆ స్థాయి నుంచి కిందకి పడిపోకూడదు. అవసరమైతే మెల్లమెల్లగా ఓ స్థాయికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 3వదిగా చూసుకుందాం. చూడండి, 1 తిమోతి పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. చూడండి, పౌలు గారు చెబుతూ ఉన్నాడు, సంఘ క్రమంలో ఒక వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే ఆ వ్యక్తికి ఏ అధికారం ఇచ్చినా, ఏ స్థాయి ఇచ్చినా, ఏ హోదా ఇచ్చినా కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. అర్థమైందా? అంటే కొత్తగా ఇప్పుడు ఈ సంఘంలో ఎవరైనా చేరారనుకో, ఆ వ్యక్తి సపోజ్ ఒక ఉన్నతమైన స్థానంలో అనుకో, దా వచ్చే నాయకత్వం చేయి, దా వచ్చే పాటలు పాడే, దా వచ్చే బలిపీఠం ఎక్కే అని గనక మనం ఒకవేళ అవకాశం ఇస్తే తను వచ్చిన స్థితి మరిచి ఇంకా కింద గడిపోతాడు, గర్వాంధుడైపోతాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో తిమోతి, ఎవరైనా సరే ఏ పరిస్థితుల్లోని సరే కొత్తగా రక్షించబడ్డ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కొంతకాలం వాక్యము చేత పోషించు, కొంతకాలం ప్రార్థనలో వ్యక్తిని ప్రోత్సహించు, పరిచర్లో నలగగొట్టు. అర్థమైందా? ఇప్పుడు మీకు అలాగా ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యి అత్తోరింటికి వెళ్తే చూడండి, నీకేం తెలియదమ్మా, కూర్చో మేము వండి పెడతాను అంటది అత్తగారు. అంటదా? కొత్తగా వచ్చింది కాబట్టి. తర్వాత పాత అయిన తర్వాత ఏమంటది? లేచి వండు, ఇంకెంతకాలం ఇది అని అంటారు. అంతేనా? అదే లోక సంబంధ విషయంలోనే కొత్తగా ఏదైనా పనిలోకి వెళ్తే ఏమంటారు? ఆ వ్యక్తి కొత్తగా జాయిన్ అయ్యాడు, నువ్వు నేర్పు అని ఏమంటాడు బాసు? ఆ వ్యక్తికి మనల్ని అటాచ్ చేస్తాడు. కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనం నిలబడిన తర్వాత ఆ వ్యక్తి మనకే సాయం చేయడు. అలాగా చూడండి, దేవుడి సంఘములో, దేవుడి మందిరములో, సంఘం అంటే ఎవరు? ఎందుకు మాట చెప్పాడంటే పౌలు, సంఘం అనగా సమూహం, సంఘం అనగా క్రీస్తు రక్తము చేత కొనబడినది, విడిపించబడింది. సంఘం మీద పెత్తనం ఎవరికి ఉండకూడదు. సంఘాన్ని చాలామంది, మీకు విషయం తెలుసా, వాక్యాన్ని బోధించేప్పుడు సంఘాన్ని విమర్శిస్తారు. చాలా తప్పది. సంఘంలో విశ్వాసులు తిడతారు, చాలా తప్పది. గద్దించాలి. ఎందుకంటే సంఘమును కనుక ఏమన్నంటే సంఘం ఎవరిది? దేవుడిది. పేతురు, నీవు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. ఎవరిది? నా సంఘాన్ని కడతావు. అంటే సంఘం ఎవరిది? దేవునిది. సంఘంలో చేర్చబడ్డ వాళ్ళందరూ కూడా దేవుడికి సంబంధించిన వ్యక్తులు. పౌలుతో కూడా ఒక మాట అంటాడు, సౌలుగా ఉన్నప్పుడు, సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావంటే ఎవరిని హింసించాడు? దేవుడిని హింసించాడు. ఆ సౌలు దేవుడి సంఘాన్ని హింసించాడు. అందుకే దేవుడి సంఘములో నిలవబడి బోధిస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఎందుకు తెలుసా? నేనైనా సరే. ఎందుకంటే నేను మాట్లాడుతుంది ఎవరితో? నా ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఎవరితో? ఆయన సంఘముతో. ఆయన స్వాస్థ్యం, ఇరిమియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా స్వాస్థ్యమును నా స్వరక్తం ఇచ్చి కొన్న నా స్వాస్థ్యం అని ఉంటుంది. అంటే దేవుడు సంఘముతో, అంటే దేవుడి ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక ఊళ్ళో ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ గారికి ఒక్క రోడ్డు మీద వస్తుంది, రాయిచ్చి కొట్టేటప్పుడు మనం ఏమంటే, ప్రెసిడెంట్ గారికి ఒక్క ప్రమాదం, అవునా కదా? తెలిసి కూడా కొడితే పెద్ద గొడవ అయిపోతుంది. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తులకు సంబంధించిన కుక్కలు కానీ, పందులు కానీ, బండి కానీ, బైక్ కానీ వెళ్తే, ఇది ప్రెసిడెంట్ గారి బైకు, ఇది ఎమ్మెల్యే గారి కారు. మరి సంఘం ఎవరిది? దేవుడిది. సంఘం ఎవరిది? ఆయన సంఘం కొరకు ప్రాణమును పెట్టాడు. అటువంటి సంఘముతో మాట్లాడేటప్పుడు, సంఘములో జీవిస్తున్నప్పుడు ఇది ఎలా ఉండాలి సార్? చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి సంఘంలో చేర్చబడిన వ్యక్తి కొత్తోడైతే గనక జాగ్రత్తగా వ్యక్తికి మనము పద్ధతులు, పదవులు ఇవ్వాలి.
అంతేగాని ఆ వ్యక్తి దగ్గర పేరు వస్తుందని, గొప్ప వస్తుందని, ఆధిక్యత వస్తుందని, లేకపోతే ఉన్నవారికంటే ఆడు ఓ స్థాయిలో ఉన్నాడు కదా అని తీసుకొచ్చి ఇక్కడ నించోబెడితే ఆడున్న స్థాయి నుంచి కింద పడిపోతాడు. పడిపోతే ఎలా పడిపోతాడు? గర్వం వచ్చేస్తుంది. అవునా? గర్వంధుడే అని ఉంది అక్కడ. అంటే గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. అంతేగా సామెతల్లో మాట్లాడే 18-16 వచనంలో పడిపోవటానికి ముందు అహంకారాన్ని మనసు నడుచును అని ఉంటుంది. అందుకే కొత్తగా వచ్చిన వ్యక్తిని ఎలా డీల్ చేయాలి తెలుసా? ఆ వ్యక్తికి పరిచర్య విధానం నేర్పాలి, దేవుడి యొక్క క్రమము నేర్పాలి, దేవుడి యొక్క పద్ధతి నేర్పాలి, దేవుడి యొక్క విధి విధానం నేర్పాలి. ఇది ఎందుకు నేర్పుతున్నామంటే వాడు ఒక్కో మెట్టు ఎక్కుతాడు కదా, అది కిందకు పడిపోకుండా ఉంటాడు కాబట్టి. అర్థమైందా? ఆ వ్యక్తి ప్రార్థన జీవితంలో ఒక్కో స్థాయికి ఎదుగుతాడు కదా, కిందకు పడిపోకుండా ఉండటం కోసము ఆ వ్యక్తి కొత్తగా చేరిన వాడైతే ఏమివ్వకూడదు? జాగ్రత్తగా ఆ వ్యక్తి విషయంలో ఉండాలి. నాయకత్వం ఆ వ్యక్తి కోరుకోకూడదు, ఆ వ్యక్తికి కోరుకోకూడదు, ఈ వ్యక్తి ఇవ్వకూడదు. నేను 2013లో ప్రభువుని ఎరిగిన తర్వాత దరిదాపు నేను 8-9 సంవత్సరాలు మై కట్టుకోలే. నేను వెళ్ళిన సహవాసముడికి తెలుసు. ఏం తెలుసా? పొయ్యికాడే ఉండేవాడిని, పరిచర్య చేసేవాడిని. పరిచర్య ఎప్పుడు కూడా ఆ ఎదరికి వెళ్ళడానికి ఏ రోజు కోరుకోలేదు. అసలు నేను ఏ రోజును కూడా నేను కోరుకోలేదు, ఈ రోజు కూడా నేను కోరుకోలేదు. ప్రభు నెట్టితే నేను ఈ పక్కన నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. అనుకోవచ్చు, చెప్తున్నాడులే, బాగా చెప్తాడులే అని అనుకుంటున్నారు. కానీ బాగా చెప్తాడు అని అనుకోవడానికి గెంటిందే ప్రభువు. దేవునికి స్తోత్రం. నిలబడలేని పరిస్థితులు నిలబెట్టి మాట్లాడేదే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే కొంత సమయం ఉంటుంది, కొంత ట్రైనింగ్ ఉంటుంది. ఆ పరిస్థితుల మధ్యన ఆ వ్యక్తి ఒక్కో మెట్టు పైకెక్కుతా ఉంటుంటే కిందకు పడిపోకుండా. అంతేగాని ఫస్ట్ మెట్టుకే నువ్వు కనుక వ్యక్తికి ఆధిక్యత ఇచ్చానుకో, ఆడు అక్కడే ఆగిపోతాడు, పైగా అక్కడి నుంచి కింద గడిపోతాడు. అంతే. ఏమో ఇప్పుడు సపోజ్ కొత్తగా వచ్చాను నేను, నాకు మైక్ ఇచ్చి 4 మాటలు చెప్పనుకో, మీరు 20 సంవత్సరాలు బట్టి ఉన్నారనుకుందాం. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతూ ఉంటానా, నాలో గర్వం వస్తుంది. అది మన స్థాయి. ప్రియులారా, మరి దేవుడు చాలా గొప్పోడు, మీరు అలాగే ఉంటాను ఇలాగ ఉంటాను అంటాడు. అంటే గర్వం వచ్చేస్తుంది, గర్వం ఖచ్చితంగా వస్తుంది. గర్వం రాదని అనుకునే సమయం, ఎందుకంటే పరలోకంలో పుట్టింది గర్వం. ఇది గర్వం ఎక్కడ పుట్టింది? పరలోకములో దేవుడు నివసించే చోట గర్వం పుట్టింది. మొదట గర్వం పుట్టిన స్థానము, ప్లేస్ ఏదైనా ఉందంటే పరలోకం. ఎందుకు వచ్చేసింది పరలోకంలో గర్వం? దేవుడి కంటే హెచ్చుగా ఉండాలనుకున్నాడు. అలాగే ఎవరైనా కొత్తగా చేరడం వచ్చేసి ఇక్కడ నుంచోబెట్టామనుకో, ఎక్కడ నుంచోబెట్టామనుకో, ఇప్పుడు మీ అందరికంటే ఆడి హెచ్చు స్థాయిలోకి వచ్చాడు కాబట్టి గర్వం వచ్చేస్తుంది. అందుకే ఆ వ్యక్తి పతనా స్థాయికి కిందకి పడిపోకుండా ఉండాలి అని అంటే గనక కొత్తగా చేరిన వాడే ఉండకూడదు, ఏమీ తెలియని వాడే ఉండకూడదు. ఏమీ తెలియని వ్యక్తికి మనం నేర్పాలి తప్ప ఏది ఇవ్వకూడదు. అర్థమైందా? అందుకే పౌలు అంటాడు, తాను నిలిచి ఉన్నవాడు పడిపోకుండా ఉండనట్లు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడు మీరు ఒక్కొక్క స్థాయి పైకి వెళ్తున్నారనుకో, వెళ్ళటానికే చూసుకోవాలి, అక్కడితో ఆగిపోకూడదు. ప్రార్థించే వ్యక్తి ప్రార్థన పెంచుకుంటూ ఉండాలి, పాటలు పాడే వ్యక్తి పాటలు పాడుతూ ఉండాలి, పరిచర్య చేసేవాడు పరిచర్య చేస్తూనే ఉండాలి, దేవుడి కొరకు సువార్త చేస్తూనే ఉండాలి. ఇందులో నేను ఇది చేశాను అనడానికి లేదు, చేసింది చాలు అని అనుకోవటానికి లేదు. ఎందుకో తెలుసా? నీవు ఒక స్థాయికి వెళ్ళాలి అంటే గనక, లేదా ఆ స్థాయిలోంచి కిందకు పడిపోకుండా ఉండాలంటే గనక ఏంటి? దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా, పనిచేసేవాడిగా ఉండాలి. నేను చెప్తాను, దేవుని కొరకు పని చేస్తే ఆ పనికి ఫలం ఎక్కడుంది? పరలోకంలో. ఇక్కడ ఈ భూలోకంలో పనిచేస్తేనే ఓనర్ జీతం ఇస్తాడు, అవునా కదా? ఇస్తాడు. మరి మన పరలోక సంబంధం మన తండ్రి మనకు పరలోకంలో నిశ్చయముగా మనకు ఫలం ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. అది ఎలాగుంటుందో తెలుసా? చిమ్మటైనను తుప్పైనను ఏం పట్టదు. ఇప్పుడు నేను సంపాదించిన డబ్బు అని తీసుకుని పెట్టులో పెట్టి పీసినలాగా ఎవడు ఖర్చు పెట్టుకుని ఉంటే నా డబ్బులకి ఏమడుతుంది? చెదడుతుంది. కానీ దేవుడు పరలోకములో మనకిచ్చే జీతానికంట, ఫలానికంట చిమ్మటైనను, చెదైనను, పురుగులైనను ఏది పట్టదు. ఇది తెలియదు జనాలకి, దాచుకుంటారు, కట్టలు దాచుకుంటారు. దేవుడి సన్నిధానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా సంపాదన కోసం వెళ్ళి దాచుకుంటాడు. నేను అంటాను, ప్రభు అంటాడు, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తా? ఎవరంట? దేవుడు కదా అడిగేది. చాలామంది ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే ఏంటంట? ఏమైపోతావు? దేవుడు కాదు, ఆ పదమే తప్పు. ఆ పాటలో పదం చేర్చకూడదు.
దేవుడు అడగడు. రే ఇప్పుడు ఆ వ్యక్తి ధాన్యం ఇంటి రాగానే కొట్లు దులిచేసి పెద్ద పెద్ద కట్టేసి నా ప్రాణమా తిను, నా ప్రాణమా తాగు, సుఖించు అన్నాడు. ప్రభు అన్నాడు, ఈ రాత్రే వారు నీ ప్రాణం అడుగుతున్నారు, ఏంటి ఈ సంపాదన ఏమైపోయి? ఎవరాళ్ళు వారంటే ఎవరు? అంధకార సంబంధముకు లోకనాథులు, ఆకాశ మండలము, దురాత్మ సమూహాల్లో ఉంది ఎఫెసీ పత్రికలో. ఈ రాత్రి ఏమన్నా చెప్పనా? అవి ఎలాగడుతున్నారు చెప్పనా? ప్రభువా ఆడు శుభ్రంగా తినేశాడు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థ లేదు, ఇవన్నీ ఉన్నాయని నీ సన్నిధిలో చూపిస్తున్నాడు. నీకు నాకు తెలుసు అది నిజంగా ఉన్నాయి లేవు, అపవాదికి దేవునికి తెలుసు. అప్పుడు ఈడెందుకు నీకు మాకిచ్చే అంటారు. అల్లరిదేలా గెలగలగా అల్లరి, నాకు ఇచ్చే, రాజుగారు నాకు ఇచ్చే అంటా ఉంటే, ప్రభు ప్రేమ కలిగిన కాబట్టి, ఒరే ఈ రాత్రి వాళ్ళని ప్రాణం అడుగుతున్న వారు ఏం చేయమంటావు? వదిలేమంటావు లేదా? అంటే చూడండి, ఒక వ్యక్తి తాను సంపాదన పరలోక రాజ్యానికి చేర్చదో, తనకున్న అందం, పదవి, చదువు పరలోక రాజ్యానికి చేర్చదో, తనకున్న బలము పరలోక రాజ్యానికి చేర్చదో, తనకున్న స్థాయి పరలోక రాజ్యానికి చేర్చదు. పరలోక రాజ్యానికి చేర్చేది ఏంటంటే సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకుని, ఏంటి తగ్గించుకుని, ఆధిక్యతలు కోరకుండా, ఉన్నతమైన స్థానాలు కోరకుండా కనుక ఇచ్చిన స్థాయిలో సరిపెట్టుకుని మరలా ఆ విషయంలో సనగకుండా ఇదే భాగ్యమని ఎంచుకుని దేవుని కొరకు పని చేయగలిగితే ఒక రోజున ప్రభు హెచ్చించడం. పౌలే అంటాడు, ఏమంటాడు అప్పుడు? రే ఎంతకాలం ఉంటారు అక్కడ మీరు? కాలమును బట్టి చూడగా, సమయమును బట్టిగా చూడగా మీరు బోధకులు కావాలి. ఇంకా మూలపాఠాల్లో ఉన్నారు మీరు. ఒక రోజు వస్తే వాళ్ళే దేవుడు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందన్నమాట. ఒకవేళ సీనియర్ అయిపోయావనుకో ఒప్పుకోడు దేవుడు. ఖచ్చితంగా ఏదో ఒక నీతోనే మాట్లాడతాడు, సేవకుడితోనే మాట్లాడతాడు, ఏదో ఒకలాగా మాట్లాడి అక్కడ ఉన్నది వచ్చి ఇక్కడ నుంచే పెడతాడు. ఆయన నిలబెడితే అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన కోరుకుంటే బాగుంటుంది, మనం కోరుకుంటే బాగోదు. మనం కోరుకుంటే పతనానికి వస్తాం, ఆయన కోరుకుంటే హెచ్చైన స్థాయికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు.